ఆయన సాధ్యమైనంత మటుకు అప్పులు చేయకుండా ఉండడానికి చూస్తున్నారు అంతే. కానీ సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంది. అలాగని పోలవరం అభివృద్ధి ఆగిపోదు, అలాగే అమరావతి నిర్మాణం ఆగిపోదు. అది మనం చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు అమరావతి కట్టేస్తున్నారు, లేకపోతే ఇక్కడ పోలవరం పూర్తి చేసేస్తున్నారు, మీకు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అని జగన్మోహన్ రెడ్డి ఏడిస్తే దాని మొగుడు దాన్ని ఎత్తుకుపోయడం చందమామలో కాదు ఉంది చూడండి, అట్లా ఉంది అది వినటానికి. ఎందుకంటే నీకు ఎందుకయ్యా వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తూ నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వు ఎలాగా 9 లక్షల కోట్లు నీ జేబులో వేసుకున్నావు. నువ్వు ఒక్క రూపాయి నువ్వు అక్కడ పునర్నిర్మాణానికి ఏం ఖర్చు పెట్టలేదు. అమరావతి నువ్వు జంగిల్లా చేసేసావు. పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు అది ఎలా తగలేసావో నీకు తెలుసు. నువ్వు ఏం కట్టించావో చెప్పు, ఒక్క రిషికొండ ప్యాలెస్ తప్ప. ఇవాళ అంబటి రాంబాబు అంటాడు రిషికొండలో మేము బ్రహ్మాండమైన భవనాలు కడితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో లోకేష్కి తెలియట్లేదు. అంటే 13 లక్షలు పెట్టి ఒక కమోడు కడితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో లోకేష్కి ఎలా తెలుస్తుంది? జగన్మోహన్ రెడ్డికే తెలుస్తుంది.